Hello guys, welcome to Jobs Info for You YouTube ఛానల్. సో గైస్, ఈరోజు యొక్క వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేవి యొక్క వీడియోలో మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది ఒక కానిస్టేబుల్ జాబ్. సో ఇది అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో దీని యొక్క ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం పూర్తిగా. సో ఈ యొక్క వీడియోలో అన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు జాబ్ గురించి నా యొక్క చిన్న రిక్వెస్ట్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సంబంధించి మన యొక్క వాట్సాప్ ఛానల్లో అన్ని విధాల జాబ్ సంబంధించి మన అప్డేట్స్ అయితే ఇస్తున్నాము ఫ్రీగా. సో మన యొక్క వాట్సాప్ ఛానల్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఎవరైతే జాబ్ కోసం అయితే చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరికీ ఈ యొక్క వాట్సాప్ ఛానల్ని మన లింక్ని షేర్ చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాను. సో ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అనేది ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ 5వ తారీఖు నుంచి, ఈ నెల అంటే సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 14వ తారీఖు వరకు అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. సో ఈ యొక్క ఎగ్జామ్ అనేది టెంటేటివ్ స్కెడ్యూల్ అయితే వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జనవరి అండ్ ఫిబ్రవరి 2025లో అయితే ఇది కండక్ట్ చేయబోతున్నారు. సో దీని యొక్క మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ 13 లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. సో అలాగే మనం ఎగ్జామ్ కూడా మన తెలుగులోనే ఉంటుంది ఈ యొక్క ఎగ్జామ్ అనేది. అలాగే టోటల్గా దీని యొక్క శాలరీ ఎలా ఉంటుంది, ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క శాలరీ అనేది పే స్కేల్ వచ్చేసి మీకు స్టార్టింగ్ 18,000 నుంచి 56,900 ఎన్ఎస్బి సిపాయికి ఉంటుంది. అలాగే కానిస్టేబుల్ ఎస్ఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ వీళ్ళకి మాత్రం 21,700 నుంచి 69,100 రూపాయలు మాత్రం ఉంటుంది. సో ఇది కాకుండా మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్స్ నుంచి వచ్చే అన్ని అలవెన్సెస్ అయితే ఉంటాయి. అలాగే ఓవరాల్గా మనకి ఇచ్చిన వేకెన్సీస్ చూసుకుంటే మొత్తం వచ్చేసి మనకి 39,481 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇచ్చారు టెంటేటివ్గా. ఇవి కూడా ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి క్యాండిడేట్ మస్ట్ బి 18 to 23 years ఓల్డ్ అనమాట. సో క్యాండిడేట్స్ మినిమం 18 years అయితే ఉండాలి అప్లై చేయాలంటే. అలాగే వచ్చేసి 23 years అయితే ఉండాలి. 18 నుంచి 23 years మధ్యలో అయితే ఉండాలి. సో 23 తర్వాత అప్లై చేసుకోవచ్చా అంటే మనకైతే ఇక్కడ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్షన్ అనేది అయితే ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 years అనేది ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 3 years అనేది ఇచ్చారనమాట. సో అట్లా చూసుకుంటే మనకి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు 23 + 5 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళు 26 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అప్లై చేయాలంటే అసలు మనకి క్వాలిఫికేషన్ అనేది ఏమి ఉండాలి. సో దీనికి చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th class ఎగ్జామినేషన్. సో క్యాండిడేట్ కంపల్సరీగా 10th class ఎగ్జామ్ అనేది పాస్ అయి ఉండాలి. ఒక 10th class ఎగ్జామ్ పాస్ అయి ఉంటే ఈ యొక్క ఎగ్జామ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరికన్నా ఉంటే వాళ్ళకి అడిషనల్గా మనకి బోనస్ మార్క్స్ అయితే ఉన్నాయి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% మార్క్స్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3% మార్క్స్, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ అనమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి వచ్చేసి అప్లికేషన్ ఫీ. సో ఫీ పేయబుల్ 100 rupees. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 100 rupees ఉన్నాయి. సో కొంతమందికి మాత్రం ఇక్కడ ఫీ అనేది ఎగ్జామ్షన్ ఉంది. ఉమెన్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు. సో వీళ్ళకి మాత్రం ఫీ అనేది లేదు. మిగతా వాళ్ళందరికీ 100 rupees అయితే ఫీ అనేది ఉందన్నమాట. అలాగే చూసుకుంటే నెక్స్ట్ మనకి సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి ఆంధ్ర వాళ్ళకి సౌత్ రీజియన్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. అలాగే తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అండ్ వరంగల్. ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్స్లో అయితే మీరు ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. అలాగే దీని యొక్క స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ అయితే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది.
సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మీకు 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి మీకు 2 మార్క్స్ ఉంటుందన్నమాట. సో టోటల్గా మనకి ఇక్కడ సిలబస్ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్. ఇంగ్లీష్ ఆర్ హిందీ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, 20 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 40 మార్క్స్ అనమాట. సో ఈ ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా ఉంటుంది, మర్చిపోవద్దు, సరేనా? సో అలాగే ఈ ఎగ్జామ్కి నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది కంపల్సరీగా. ఇక్కడ చూడండి, దేర్ విల్ బి ఎ నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. సో మీరు ఇప్పుడు ఒక రాంగ్ ఆన్సర్ తప్పు చేస్తే మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారనమాట. అలా అంటే ఇప్పుడు మీరు 4 రాంగ్ ఆన్సర్స్ పెడితే సో మీకు వచ్చిన మార్కులో నుంచి 1 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. సో ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే అటెంప్ట్ చేయండి. సో ఇక్కడైతే మీకు దీని యొక్క సిలబస్ అయితే ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నుంచి, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి, ఇంగ్లీష్ నుంచి, దేంట్లో నుంచి మీకు ఎలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయనే దాని గురించి ఇచ్చారనమాట. సో నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు దాంట్లో క్వాలిఫై అయితే మీకు నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటంటే ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్కి 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్, 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్లో మీరైతే 5 కిలోమీటర్స్ రన్ అనేది చేయాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్, 8.5 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ అయితే మీరు క్లియర్ చేయాలన్నమాట. అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ మాత్రం హైట్ కంపల్సరీగా 170 cm అయితే ఉండాలి, 170 సెంటీమీటర్స్. మీరు 169.9 ఉన్నా సరే మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ దీనికి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. అలాగే కొంతమందికి ఇక్కడ మనకైతే రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎస్టీ క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు, మెయిల్ వాళ్ళు. అలాగే ఫీమేల్ వాళ్ళు 150 సెంటీమీటర్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి మెయిల్ క్యాండిడేట్స్కి అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత ఎక్స్పాండ్ చేసేటప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కూడా మీరు క్వాలిఫై అయితే నెక్స్ట్ మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మెడికల్ ఎగ్జామినేషన్లో మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఇందాక చెప్పినట్లు కదా బోనస్ మార్క్స్ అనేవి మీకు ఇక్కడ యాడ్ చేస్తారనమాట. సో ఇక్కడ వరకు అయితే ఎవరు వస్తారో మ్యాక్సిమం 95 to 96%, 99% మీరు జాబ్కి అయితే కన్ఫర్మ్ చేసుకున్నట్లే, కన్ఫర్మ్ అయినట్టే మీ జాబ్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది దీని యొక్క డీటెయిల్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోర్సెస్ ఇచ్చారు చూడండి. సో BSF, CISF, CRPF, SSB, ITBP, అస్సాం రైఫిల్స్, NCB, SSF. సో ఇక్కడ మీకు పోస్ట్ కోడ్ కూడా ఇచ్చారు ABCDEFGH అని. దీని యొక్క ఎలా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎలా ఈ పోస్ట్ కోడ్ మన ప్రిఫరెన్స్, ఏ జాబ్, ఏ డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దాని గురించి నేను మీకు ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఒక్క రోజు ఆగండి, నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ దీన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏది అప్లై చేయాలి ఫస్ట్ అని దీని గురించి. అలాగే మనకి స్టేట్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు కదా, అది కూడా నా దగ్గర అయితే లిస్ట్ ఉంది. నేను మీకు మనకి స్టేట్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ అనేవి అయితే మనకి ఉన్నాయనే దాని గురించి ఈ రెండు కలిపి నేను మీకు ఒక సపరేట్ వీడియో అయితే చేస్తానన్నమాట. సో ఇక్కడ మనకు ఓవరాల్గా వచ్చేసి వేకెన్సీస్ 39,481 వేకెన్సీస్ అయితే వచ్చాయి. సో ఇది ఓవరాల్ ఇండియా మొత్తం మీద. సో మనకి స్టేట్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా మన క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయో దాని గురించి నేను మీకు సపరేట్ వీడియోలో దాని గురించి ప్లస్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఏ డిపార్ట్మెంట్ మనం ఫస్ట్ ఇవ్వాలి అనే దాని గురించి మీకు డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది దీని యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో ఒక్కరోజు ఆగండి, అది చూసిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇంకో వీడియో చూసిన తర్వాత. సో ఈ యొక్క జాబ్ ఎవరెవరైతే ఈ యొక్క జాబ్ తెలియక ఉన్నారో మన యొక్క వీడియోని షేర్ చేయండి వాళ్ళకి. సో కంపల్సరీగా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందాకలు చెప్పినట్లు కదా ఎవరెవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళందరినీ మన యొక్క వాట్సాప్ ఛానల్లో యాడ్ చేయగలరని మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Take care. Bye bye.